ఒక హాంగ్జూ పార్క్ అని, ఇది ఇంచుమించుగా 10 ఎకరాలు ఉంటుంది అనమాట. 10 ఎకరాలు కూడా పార్కే. ఇది మార్నింగ్ నుంచి మార్నింగ్ పార్కింగ్ ఉంటుంది, నైట్ పార్కింగ్ ఉంటుంది. అంటే కొంత పార్ట్ వీళ్ళు గవర్నమెంట్ రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి కార్లు పార్కింగ్ కోసం ప్రొవైడ్ చేస్తారు. అది ఫ్రీ సర్వీస్ కాదు. అలాగే రోడ్లు కూడా పార్కింగ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. ఎవరు పడితే వాడు కారు వేసుకుని వచ్చి రోడ్ల మీద కార్లు ఇటు వేసి బిల్డప్ ఇవ్వడానికి కుదరదు ఇక్కడ. అలాగే నేను కార్ల గురించి మళ్ళీ చెప్తాను. ఇక్కడ చాలామంది వాళ్ళకున్న యాక్టివిటీని సరదాగా ఇక్కడ చేస్తారనమాట. డైలీ మార్నింగ్ వచ్చి చేస్తారన్నమాట ఇక్కడ. హలో అలాగే చూద్దాం. బాయ్. అలాగే వీళ్ళందరూ సరదాగా వాళ్ళ యూనిఫామ్ చూసారా? కల్చర్ అది. కల్చర్ మనకు ఒక్కొక్క కల్చర్ మనకు. అలాగే తాయ్హూ అంటారు. అలాగే ఇది రోడ్డు, పబ్లిక్ రోడ్లో ఒక పార్ట్ని వీళ్ళు ఏం చేస్తారంటే పార్కింగ్ పర్పస్ ప్రొవైడ్ చేసేది. ఇది ఇంటెలిజెన్స్ పార్కింగ్, ఆటోమేటిక్ అనమాట. మనం పార్కింగ్ చేయగానే ఇది ఓపెన్ అవుతుంది, ఇది పైకి వచ్చేస్తుంది. టక్మన్ పైకి వచ్చి లాక్ అయిపోతుంది అనమాట. ఇది మనం క్యూఆర్ కోడ్తో స్కాన్ చేసి తీసుకోవాలన్నమాట. మళ్ళీ లాక్ అయిపోయిన తర్వాత క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మన ఫోన్ తోటి అమౌంట్ పే చేస్తే కానీ ఓపెన్ అవ్వదు అనమాట. ఇది స్మార్ట్ పార్కింగ్. అంటే ఇది కూడా గవర్నమెంట్కి రెవెన్యూ. ఎవడు పడితే వాళ్ళు ఒక పొలిటికల్ పార్టీ ఆ దిక్కుమాల పదం ఎవడిట్టాడు తెలియదు. ప్రతి ఓడు వాళ్ళు అండదండలు చూసుకుని రోడ్ల మీద వేసేయడం ఇష్టానుసారం. పార్కులు కట్టి ప్లేసులు కూడా రియల్ ఎస్టేట్ కింద మార్చి అమ్మేసుకోవడం. ఎవరికాడు ఒక జెండాటికి తిరిగాడు. ఇదంతా కూడా రెవెన్యూ గవర్నమెంట్కి. ఎక్కడి నుంచి వస్తుంది రెవెన్యూ? 5 సంవత్సరాలు గవర్నమెంట్ మారిపోతే వాళ్ళు ఏమైనా ప్రింటింగ్ వేస్తారా? ఇది అనమాట విధానం. స్మార్ట్ పార్కింగ్. ఆ పొడవు నుంచి పైగా వైఫై అనేబుల్డ్ పార్కింగ్ అనమాట. ఇదిగో సింబల్ ఉంది కదా, వైఫై అనేబుల్డ్ పార్కింగ్ అనమాట. ఇవన్నీ కూడా సిటీలో ప్రతి చోట ఉంటాయి. ఇది పెద్ద ఇన్కమ్. ఇది ఈ చెరువులు, కెనాల్స్ కింద తయారు చేసినవన్నీ కూడా వాటిని కూడా చూడడానికి రావాలంటే పార్కింగ్ పెద్ద రెవెన్యూ గవర్నమెంట్కి. ప్రతి అపార్ట్మెంట్ల కింద కూడా సెల్లార్ ఉంటుంది. సెల్లార్ కూడా పెద్ద పార్కింగ్. ఇదిగో పార్కింగ్ ఆటోమేటిక్ జనరేటెడ్ అనమాట. పార్కింగ్ అనమాట, ఆటో జనరేటెడ్ పార్కింగ్. కెమెరా ఉంటుంది. ఇదిగో కారు లోపలికి రాగానే స్కాన్ చేసుకుంటుంది నెంబర్. ఇదిగో ఇక్కడ స్కాన్ చేసుకుంటుంది అనమాట ఫోటోతోటి. అప్పుడు ఓపెన్ అవుతుంది. గో ఫర్దర్. విజన్. ఇగో ఫోన్లోనే కార్లో ఉన్నప్పుడు ఫోన్ తోటి ఇక్కడ స్కాన్ చేసుకుంటే అమౌంట్ పే చేయగానే ఆటోమేటిక్గా డోర్ ఓపెన్ వస్తుంది. ఇది పబ్లిక్ ప్లేస్లో పార్కింగ్. ఇక్కడ ఎక్కడ కాంక్రీట్ గోడలు లేవు, ఏమీ లేవు. ఇట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్పరెంట్ గుడ్ గవర్నెన్స్. ఇగో చూద్దాం, కార్ వెళ్తుంది, అది ఆటోమేటిక్గా ఓపెన్ అయింది. వీళ్ళు ఈయన ఫోన్ చేస్తారు, ఫోన్పే చేస్తారు. చూద్దాం. కారు వచ్చింది. కారులో అయినా బయటకు రావక్కర్లేదు. డోర్ గ్లాస్ కింద దించి ఫోన్పే చేస్తారు అనమాట. ఫోన్పే అప్పుడు డోర్ ఓపెన్ అవుతుంది. అంతవరకు గేట్ ఓపెన్ అదిగో అది.